ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఐశ్వరోసు దినములలో జరిగిన దినచర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను ఐశ్వరోసు ఏలెను. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్టయితే ఐశ్వరోసు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 127 సంస్థానములను ఏలెను అని రాసింది. అంటే సంస్థానములు అంటే దాదాపు దేశాలుగా కనబడుతుంది. ఎందుకంటే హిందూ దేశం మొదలుకొని అన్నారు కాబట్టి, కూషు దేశం అన్నారు కాబట్టి, ఈ దేశాలన్నిటిలో సంస్థానాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. అంటే వీటి ప్రకారం, బైబిల్ ప్రకారం ఒక సంస్థానం అంటే దేశమా తెలియదు, రాష్ట్రమా తెలియదు, సంస్థానాలు అన్నాడు కాబట్టి 127 సంస్థానాలు ఏలెను అని రాసింది. అయితే మనము హిందూ దేశంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్న మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందూ దేశం మొదలుకొని రాయబడ్డది ఇక్కడ. అంటే భారతదేశానికి కూడా ఐశ్వర్యరోజు అధికారంగా రాజుగా ఉన్న దినాలు ఉన్నాయి గతంలో అని మనం ఎరగాలి. సరే, ఆ దినాల్లో జరిగిన సంగతులన్నీ ఈ బైబిల్ ప్రకారం మనం గమనిస్తే, ఆయన 127 సంవత్సరాలు ఏలిన దినాల్లో ఆయనకు భార్యగా వస్తూ ఉండే. ఆయన తన సామంతులందరినీ పిలిచి విందు చేసినాడు. ద్రాక్షారసంలో ఉన్నప్పుడు తన అందాన్ని కనపరుద్దాము, ఆ రాణి యొక్క అందాన్ని ఆమెను ఆహ్వానించినాడు. ఆమె తిరస్కరించింది. ఆ తర్వాత ఆమెకు బదులుగా ఈ 127 సంస్థానములలో నుండి యవన కన్యకలను షూషాను కోటకు సమకూర్చినారు. అందులో రాణి కావడానికి ఇంకొక స్త్రీని ఏర్పాటు చేసినారు. ఆమె ఎవరంటే యూదురాలు అయిన ఎస్తేరు రాణిగా అయింది. ఈ ఎస్తేరు గురించి ఆలోచన చేస్తే, తల్లిదండ్రి లేనిది, దత్తత తీసుకున్నది, దత్తతలో ఉన్నది, ఆయన దత్తత తీసుకున్న ఆయన పేరు మొర్దెకై. అయితే ఇదంతా మనకు తెలుసు దాదాపుగా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎస్తేరు ఇశ్రాయేలీల పక్షమున, అంటే ఈ లోకానికి ఏం మేలు చేసిందని మనం గమనించాలి. ఆమె ఈ పద్ధతులలో, అంటే ఈ ఐశ్వర్యరోసుకు రాణి కావడానికి ఆమె ఏమైంది అని ఆలోచన చేస్తే తగ్గించుకుంది, దీనత్వంలో ఉంది. ఆ కారణాన ఆమెను చూసిన వాళ్ళందరికీ దయ పుట్టింది. దయ పుట్టిన కారణాన ఆమె షూషాను కోట ఏలుతున్న ఐశ్వర్యరోసుకు రాణిగా అయింది. ఆ రాణిగా అయిన కారణం ఏమైందంటే, ఆనాడు హామాను అనే దుష్టుడు యూదులందరికీ సమూల నాశనం తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, శివసేన, బజరంగ్ దళ్ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తున్నాయి? క్రైస్తవత్వం లేకుండా మనువాదము, హిందుత్వము ఉండాలి అని కోరుకుంటున్నారు. అయితే ఆ ఈశ్వరస్ దగ్గర ఉన్న దినాల్లో ఆ హామాను చేసిన దుష్ట పన్నాగంలో ఏమైందంటే, ఆనాడు ఉన్న యూదులందరినీ సమూల నాశనం చేయాలని, ఒక్క దినం అందే చంపాలనుకున్నాడు. అయితే ఈమె రాణి అయిన కారణాన్ని ఏం చేసిందంటే, ఉపవాస ప్రార్థన చేసి ఆ రాజుతో మొరపెట్టింది. ఏమనంటే, నా జనమును బతికించు అని. ఈ వృత్తాంతం మనకు తెలుసు. అయితే ఆమె తన వారి గురించి ఆమె పట్టుబడి ప్రార్థన చేయకపోతే ఆనాడు యూదులు బతికేది లేదు. యూదులు బతకకపోతే ఏమైందంటే, యూదాలో నుండి, యూదా గోత్రం నుండి యేసు ప్రభు ఈ లోకరక్షకుడిగా రావడానికి అవకాశం లేకుండే. ప్రియమైన వాళ్ళారా, ఒక స్త్రీ తన తగ్గింపు జీవితాన్ని బట్టి, తన ప్రార్థన జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా అనేకులకు ప్రాణ విమోచన క్రయధనం ఇవ్వడానికి, ఈ లోకానికి రావడానికి ఒక సాధనముగా ఆమె ఉండింది. ఈనాడు సంఘము దేవుడు ఏర్పాటు చేసినాడు. స్వరక్తం ఇచ్చి శిలువ రక్తంతో కడిగిన సంఘంలో నీవు నేను ఉన్నాము. మనం ఎవరన్నా రక్షించడానికి సాధనాలుగా ఎక్కడైనా అవుతున్నామా? ఇది మన ఉదయకాలం ప్రశ్న. మన ఇష్టానుసారంగా మనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాం, కానీ ఎవరినైనా రక్షించడానికి మనం ఏమైనా ఉపయోగపడుతున్నామా? ఇది గమనించాలి. ఒక స్త్రీ ఇంత త్యాగపూరితంగా పరిచర్య చేస్తే మనం ఎంత చేయాలా? ఆమెకు అర్హత లేదు అసలు చేయడానికి, కానీ మనకు అవకాశాలు ఉన్నాయి. ఆమె ప్రార్థన చేయడానికి నా అవకాశం ఉందో లేదో తెలియదు, మనకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. ఈనాడు లోకము ఎంత దుష్టత్వంలో ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు అనే పేరెత్తని దినాలు, వచ్చే దినాలు కనబడుతున్నాయి.
వాక్యం ధ్యానించిన దినాలు కనబడుతున్నాయి. అయితే ఈ దుష్టత్వం నుంచి పోవాలంటే ఈ షూషాను కోటలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆమె ప్రార్థన చేసింది, ఆమె రాజుతో మొరపెట్టింది, యూదులందరిని రక్షించింది. ఈనాడు క్రైస్తవత్వము బతకాలంటే సంఘము ఎన్నో మందిరాలు, ఇంతకుముందే మనం ఈ మధ్యన చూసినాం కదా, మణిపూర్లో మందిరాలు కూలదోయబడ్డాయి. అట్లా ఉండొద్దంటే మనం ప్రార్థన జీవితం ఉందా, లేకపోతే ప్రార్థన జీవితంలోకి వద్దాం. ఎస్తరు వల్ల త్యాగపూరితంగా నేను నశించదును అని శపథం చేసి ప్రార్థన ద్వారా ఆమె యూదులందరిని రక్షించింది. నీ జాతి వాళ్ళు అంటే భారతదేశంలో ఉన్నోళ్ళం, లేకుంటే ఇంకా మన రాష్ట్రంలో ఉన్నోళ్ళం, మన గ్రామంలో ఉన్నోళ్ళని మనం ఏమైనా మన కుటుంబస్తులను ఏమైనా రక్షించగలుగుతున్నామా? ఒక స్త్రీ యూదులందరి రక్షణకు ఒక సాధనముగా అయింది. ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకొని ఆ రీతిగా ఉందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. ఎస్తేరు వలె మా జీవితాల్లో కూడా నీ మహిమ కొరకు జీవించుటకు, ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి, తగ్గింపు జీవితం కలిగి ఉండడానికి కృపను మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.